విద్యకు పేద ధనిక అన్న తేడా ఉండదు. విద్యతో వ్యక్తి విలువ పెరుగుతుంది. విద్య పేదవాడి జీవితాన్ని మార్చేస్తుంది. పేదవాడికి ఇంగ్లీష్ మీడియం చదువులు చెబితే వాళ్ళ జీవితాలు అద్భుతంగా తీర్చిదిద్దుకుంటారని నమ్మారు సీఎం వైఎస్ జగన్. ప్రభుత్వ పాఠశాలను పూర్తిగా మార్చేశారు. కార్పొరేట్ స్థాయిలో వసతులు ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియం చదువులను అందిస్తున్నారు. ఇది నచ్చని పెత్తందారీలు పెడార్థాలు తీస్తూ అణగారిన వర్గాల చైతన్యంపై విషం చిమ్ముతున్నారు. బడుగులు బాగుపడటం నచ్చని పెద్దలుగా చెప్పుకునే పెత్తందారీలకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు అందించడం ఇష్టం లేదు. రాష్ట్రంలో 2019 తర్వాత విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు జరిగాయి. సీఎం వైఎస్ జగన్ ముందు చూపుతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇంగ్లీష్ మీడియంతో పాటు టోఫెల్ శిక్షణ అందిస్తున్నారు. If I have any doubt in this chapter or topic, I will use to go to home after, and I will open my tab and see the topic again and again, sir. We no need any tuitions and other sources to learn more about these topics, sir. These tabs are really very useful to us, sir. మేము ఓన్లీ మా స్టేట్కే పరిమితం కాదు, నేషనల్ వైడ్ మేము అందరితోనే కంపీట్ చేయగలం, మేము గెలవగలం అని ఒక నమ్మకం మాకు వచ్చింది. ట్యాబ్స్, ఐఎఫ్పీస్ వీటి వల్ల మా సిబిఎస్ఈ సిలబస్కి ఇంకా ఎంతో హెల్ప్ చేస్తూ పిక్చరైజేషన్, విజువలైజేషన్ మోడ్లో అన్నీ నీట్గా గ్రాఫిక్స్, యానిమేటెడ్ వీడియోస్తో టీచర్స్ చెప్పాక ఇంటికి వెళ్ళాక ట్యాబ్స్లో అండ్ ఈ ఐఎఫ్పీస్లో ఏంటంటే టీచర్ చెప్పిన తర్వాత ప్రతిదీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ ఉందనుకోండి సార్, మ్యాప్స్ పెట్టి ఐఎఫ్పీలో మా చేత పాయింటింగ్ చేపిస్తారు. టెక్స్ట్ బుక్లో కొన్ని ఉంటే అండ్ మనం ట్యాబ్లో ఇంకా నేర్చుకోవచ్చు సార్. టెక్స్ట్ బుక్ ఉండే దాంట్లో మనం ఇంకా కూడా నేర్చుకోవచ్చు సార్. అండ్ మాకు కొత్తగా యాడ్ అయింది ఏంటంటే టోఫెల్ సార్, టెస్ట్ యాజ్ అ ఫారెన్ లాంగ్వేజ్. అది జగన్ సార్ ఇది పెట్టడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్ సార్. ఎందుకంటే మనం వేరే కంట్రీస్ కూడా వెళ్ళి మనం ఇంగ్లీష్ మనం బాగా మాట్లాడాలని అతని మన జగన్ సార్ ఏమనేది చాలా అదొక బ్యూటిఫుల్ థింగ్ సార్. ఇది రాజమండ్రి జెడ్పీ బాలికోన్నత పాఠశాల. నాడు నేడుతో ఈ పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక సదుపాయాలతో సర్వంగ సుందరంగా తయారైంది. ఒకప్పుడు బడుల్లో మౌలిక వస్తువులు లేక ఇబ్బంది పడ్డ విద్యార్థులు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మౌలిక వస్తువులు ఏర్పాటుతో పాటు ఉత్తమంగా విద్యా బోధన జరుగుతోందంటున్నారు. మేము అన్నీ యూటిలైజ్ చేసుకుంటున్నాం సార్. 100% ఇవి మాకు యూస్ఫుల్గానే ఉన్నాయి సార్. మేము అసలు వీటిని యూజ్ చేయట్లేదు అన్నది మాత్రం తప్పు సార్. కంపల్సరీ మేము యూజ్ చేస్తున్నాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు హ్యాపీ సార్. మా పేరెంట్స్ కూడా చాలా సంతోషపడుతున్నారు సార్. ఆల్ ఓవర్ ఇండియా లెవెల్లో మా పిల్లలు ఉన్నారు అని చెప్పేసి. నేను 6th స్టాండర్డ్లో ఈ స్కూల్ జాయిన్ అయ్యాను సార్. అప్పుడే మన జగన్ సార్ అనేది సీఎం సార్ అవ్వడంగా జరిగింది. సో అప్పటి నుండి ఏంటంటే స్కూల్ రెనోవేషన్, నాడు నేడు ప్రోగ్రామ్స్, మిడ్ డే మీల్ అనేది అండ్ యూనిఫామ్స్, చిల్డ్రన్కి యూనిఫామ్స్ అండ్ షూస్, బ్యాగ్స్ అనేది ఇవ్వడం కూడా జరిగింది సార్. పిల్లలు చదువుకోవడానికి డబ్బులు లేక చాలామంది బాధపడుతూ ఉంటే వాళ్ళెవరికి కూడా డబ్బులు లేకుండా బాధపడకుండా ఉండాలని జగన్ సార్ ఇచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్ అవుతున్నాయి సార్ మనకి. అండ్ ఐ హోప్ నేను బాగా చదివి వీటిలన్నింటినీ కూడా ఇచ్చిన వాటికి ఒక ప్రయోజనం కలిగిస్తానని నేను అనుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ సీఎం సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆల్ ఆపర్చునిటీ ఫర్ అస్ సార్. బైజూస్ కంటెంట్, ఐపీఎఫ్ ప్యానెల్తో విద్యాబోధన చేయడంతో విద్యార్థులు సులువుగా విద్యను అర్థం చేసుకుంటున్నారని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇదివరకటి కన్నా ఇప్పుడు పిల్లలకి చాలా చక్కగా ఆడియో, వీడియో అన్నీ ఉండడం వల్ల వాళ్ళకి మేము చెప్పిన లెసన్ ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి, ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకొని చాలా బాగా అర్థం చేసుకుంటున్నారు సార్. ఇది చాలా యూస్ఫుల్ అండి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం చదువులతో పాటు ప్రభుత్వం అందిస్తున్న పథకాలతో బడిగీడు పిల్లలు బడుల బాట పట్టారంటున్నారు ఉపాధ్యాయులు. చాలా యూస్ఫుల్గా ఉందండి మెటీరియల్ ఇది. అలాగే మిగిలిన పేపర్లో చెప్పినట్టుగా ఈ స్ట్రెంగ్త్ తగ్గిపోవడం అనేది మాత్రం చాలా తప్పండి అది. ఎందుకంటే మాకు స్ట్రెంగ్త్ పెరిగింది, లాస్ట్ ఇయర్ మీద స్ట్రెంగ్త్ పెరిగింది. అలాగే ఫెసిలిటీస్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి, ఈ కంటెంట్ క్వాలిటీ కూడా పెరిగింది. సో మాకు ఆటోమేటిక్గా రోల్ పెరిగిందండి, ఇక్కడ స్ట్రెంగ్త్ పెరిగే ఉంది మాకు. అలాగే మిగిలిన ఈ ఇచ్చిన అడ్వాంటేజెస్ అన్నీ కూడా పిల్లలు యూటిలైజ్ చేసుకోవడం వల్ల మాకు డ్రాప్ అవుట్ కూడా రేట్ బాగా తగ్గిందని మేము అనుకుంటున్నాం సార్. కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి చెందితే అందుకు భిన్నంగా ప్రభుత్వ పాఠశాలలపై ఎల్లో మీడియా మంచిగా చెప్పలేని కళ్ళున్న కబోదుల్లా రాతలు రాస్తున్నారని జాలిపడుతున్నారు జనం. ఆంధ్రప్రదేశ్లో పేద విద్యార్థులందరికీ ఆంగ్ల విద్యను అభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ స్కూల్స్కు ధీటుగా తయారయ్యాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యార్థులకు పౌష్టికాహారంతో పాటు ట్యాబ్స్ అందించడంతో ఊహించని ఫలితాలు సాధిస్తున్నారు స్టూడెంట్స్. గత పాలకులు ప్రైవేటు పాఠశాలలను ప్రోత్సహిస్తే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. నాడు నేడుతో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఒకప్పుడు కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడలేక, సౌకర్యాలు లేక ఇబ్బందులు పడేవి ప్రభుత్వ స్కూళ్లు.
ఇప్పుడు అందుకు భిన్నంగా కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అన్ని విషయాల్లోనూ ప్రభుత్వ పాఠశాలలు పోటీ పడుతున్నాయి. పిల్లలకి ట్యాబ్స్ ఇవ్వడం వల్ల అయితే చాలా యూజ్ఫుల్గా ఉందండి. అంటే ఇప్పుడు ట్యాబ్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఇంటికి వచ్చిన తర్వాత కూడా ట్యాబ్ చూసి లెసన్స్ ఏవైనా సరే వాళ్ళు ఒకవేళ అర్థం కాకపోతే అవి చెప్పింది కూడా వినే వాళ్ళు నేర్చుకునే విధంగా కూడా చాలా బాగుంది, ఉపయోగపడుతున్నాయి, చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. ఐఎఫ్బి ప్యానల్స్ కూడా వచ్చినాయి, అందులో కూడా వాళ్ళకి ఏమన్నా ఒకవేళ డౌట్స్ ఉంటే అందులో పెట్టుకొని కూడా మా మేడమ్స్ కూడా పెడుతుంటే వాళ్ళు కూడా బాగా నేర్చుకొని మార్క్స్ కూడా బాగా వస్తున్నాయండి. పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు మాకు చెప్తుంటుంటే మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే తెలుగు మీడియం కన్నా ఇంగ్లీష్ మీడియం చాలా బాగుంది కదండి. వైఎస్ జగన్ సీఎం అయిన తర్వాత ప్రభుత్వ పాఠశాలలు చాలా బాగున్నాయంటున్నారు పేరెంట్స్. ఇంగ్లీష్ మీడియం చదువులతో పాటు వారికి ట్యాబ్లు, ఐఎఫ్పి ప్యానెళ్లతో విద్యాబోధన జరగడంతో పిల్లలు బాగా చదువుకుంటున్నారని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టడంతో తమ పిల్లలు ఇంట్లో కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారని సంబరపడుతున్నారు వారి తల్లిదండ్రులు. బెటర్గా ఉందండి. ఇప్పుడు ల్యాప్టాప్ వల్ల పిల్లలు కొంచెం బాగా చదువుకుంటున్నారు. ట్యాబ్ కట్ట ఇస్తున్నారు కదా, అవి చదువు కట్ట బాగా చదువుకుంటున్నారండి. పిల్లలు ఇంటికి వచ్చి బాగా చేస్తున్నారండి. ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రపంచంతో పోటీ పడే విధంగా చదువులు కొనసాగుతున్నాయి. సీఎం వైఎస్ జగన్ కృషితో విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు జరిగాయి.